హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ. టమాటా కర్రీ నాకు చాలా ఇష్టము. సో ఈరోజు ఇంట్లో కూరగాయలు కూడా లేవు, అందుకని చెప్పేసి నేను ఈరోజు టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమాటా అండ్ ఆనియన్స్. నేనైతే పోపు వేయట్లేదు, ఎందుకు అని అంటే ఇక పోపు నాకు అంతగా టమాటా కర్రీలో ఇష్టం అనిపించదు. సో నేను సింపుల్గా ఇట్లా ఉల్లిగడ్డ వేసే చేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసి పెట్టినాను. ఓకేనా. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం మెంతం కూర వేసి కూడా చేస్తే టమాటా కర్రీ సూపర్ ఉంటుంది. నా దగ్గర మెంతం కూర, పెద్ద మెంతం కూర ఉంది. ఈరోజు మెంతం కూర వేసి టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. ఇప్పుడు మనము ఇదే స్టేజ్లో ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా హీట్ వచ్చినాయి, ఫ్రై అయినాయి. అండ్ ఇప్పుడు మన టమాటా కూడా ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అంతవరకు ఏమి వేయను నేను, టమాటాలు ఉడకాలి కదా, అందుకని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు టమాటాలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన టమాటా అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఆల్మోస్ట్ కొంచెం అయితే బాగానే టమాటాలు మెత్తపడ్డాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, మెంతం కూర కూడా వేసి మనము మంచిగా ఉడికించుకుందాం. మెంతం కూర వేస్తున్నాను అండ్ కొత్తిమీర. పెద్ద మెంతం వేస్తున్నా, చిన్న మెంతం అయితే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. నా దగ్గర లేదు ప్రస్తుతం. ఇప్పుడైతే పెద్ద మెంతం కూర ఉన్నది, నేనైతే ఇది యాడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఇష్టం అండి, ఏదైనా వేసి చేయండి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి టమాటాలు. అండ్ మన మెంతం కూర కూడా ఉడకాలి, కొంచెం పసరు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మన టమాటా మెంతం కూర అంతా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, చూసారు కదా మంచిగానే టమాటా అయితే ఉడికింది. ఇప్పుడు మనము కొంచెం స్పైసెస్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇంతసేపటి నుంచి నేను ఏమైతే యాడ్ చేయలేదు. సాల్ట్ 1.5 స్పూన్ సాల్ట్, ధనియాల పొడి 2 స్పూన్స్, పసుపు వచ్చేసి మొత్తం 1 స్పూను, అండ్ అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా. అంతవరకు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి, సాల్ట్ వేసినాం కదా అందుకని చెప్పేసి. ఇప్పుడైతే ఇది ఒక 5 మినిట్స్ మనం ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన టమాటా అయితే మంచిగా ఫ్రై అయితేనే ఉన్నది ఇంకా. ఓకేనా. పసుపు, సాల్ట్ అన్నీ వేసినాం కదా, ఇప్పుడైతే మంచిగా ఇట్లా దగ్గరికి ఫ్రై అయింది. అండ్ ఇప్పుడు కొంచెం మనము గరం మసాలా అనేది 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ మిర్చి పౌడర్, ఇంతసేపు మనం మిర్చి పౌడర్ వేయలేదు కదా, ఇప్పుడు మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను, కొంచెం టమాటా పుల్లగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు ఇది మంచిగా మనం ఇట్లా ఆయిల్లో ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తేనే కర్రీ అనేది టేస్ట్ సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఏం వేయకపోయినా కానీ మనం ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో ఇట్లా కర్రీ అనేది వండుతుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అవుతుంది. మనం ఏం వేయాల్సిన అవసరమే లేదు ఎక్కువ స్పైసెస్.
ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేయొచ్చు, ఎటువంటి మసాలాలు లేకుండా. ఒక 5 మినిట్స్ వరకు మనం ఇట్లా కలుపుకుంటూ టమాటాలు అనేది మెత్తగా ఉడికించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే కొంచెం స్పైసెస్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఉడకాలి కదా టమాటా అంతా మంచిగా కంప్లీట్గా, అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసినాను. టమాటా కర్రీ కదా, టమాటా ఫ్రై కాదు కదా, అందుకని చెప్పేసి కొంచెం ఇట్లా గ్రేవీగా ఉంటే కూడా రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడైతే ఈ వాటర్ అనేది మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడైతే మన కర్రీ అయితే మంచిగా, టమాటా కర్రీ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఓకేనా? కంప్లీట్ అయినది, మంచిగా ఆయిల్ కూడా ఇట్లా పైకి తేలినది. ఒకసారి మీరందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అందరూ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.